ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు నేను ఉదయ్ కిరణ్ డెడ్ బాడీ దగ్గర అంటే ఇంత పెద్ద స్టార్ అనాథలాగా అలా అక్కడ ఉన్నారే అనే అది దాంట్లో మీకు ఈ ఆఫర్ రావడం కోసమే మీరు కాంట్రవర్షియల్లో లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో కావాలని ఇన్వాల్వ్ అయ్యి ఇక నువ్వు ఎప్పుడు కూడా ఆరెంజెస్ ముట్టుకోవడానికి నువ్వెవరు సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది కొత్త ఫేసెస్ ఎవర్రా మీరెంత ఫస్ట్ చూడగానే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన నామినేషన్స్లో కదా జనాల్లో కదా నువ్వు నామినేషన్లోకి రా అంటే ఫస్ట్ ఉన్న ఆ కసి ఆ పట్టుదల ఆ పవర్ వై ఇట్స్ డ్రాప్డ్ సడన్లీ యాక్చువల్లీ అంటే బిగ్ బాస్ అంటేనే యూ హ్యావ్ టు కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి యాక్చువల్గా. అసలు నాగార్జున గారు ఏ రోజు నేను వేసిన జోకులు చప్పట్లు కొట్టారు నవ్వారు మనస్ఫూర్తిగా తప్ప ఇప్పటిదాకా మీరు బిగ్ బాస్ చూసుకుని నాగార్జున గారి దగ్గర నుంచి ఒక్క నెగిటివ్ వర్డ్ లేదు నా మీద. ఏ నెగిటివిటీ లేకుండా ఎవడన్నా ఆర్జే బయటకు ఎవడన్నా కంటెస్టెంట్ బయటకు వచ్చాడంటే అది నేనే. కనిపించకపోవడానికి ఏముంది, అక్కడ 200 కెమెరాలు ఉంటే నువ్వు చూడలేదు. ఓకే మనం జనాలు నచ్చట్లేదు మన జనాలకి, ఫైన్. ఎందుకు ఇక్కడ బిగ్ బాస్ మనకి డబ్బులు ఇచ్చి లోపలికి పంపిస్తున్నాడు యాక్చువల్గా. మనం బిగ్ బాస్కి డబ్బులు ఇచ్చి మన లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి సెకండ్ వీక్లో కనబడలేదు అనేది క్లియర్గా తొక్కేశారు అన్నయ్య, తొక్కేశారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశల్ మంటాస్ లుక్స్ టీవీ. ఎన్నో దశాబ్దాలుగా మనల్ని ఒక మంచి ఆర్జేగా అలరిస్తూ శేఖర్ మామ్గా మనందరికీ సుపరిచితుడైన, అలాగే కేవు కేగతో ఎంతో ఫేమస్ అయిన మన రీసెంట్ సీజన్ 8 బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా ఈజ్ విత్ మీ రైట్ నౌ. హౌ యూ శేఖర్? ఆనర్ టు మీట్ యూ కౌశల్. సో శేఖర్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు నాకు తెలుసు. ఎందుకంటే తను ఎంతో కష్టపడి ఒక ఆర్జేగా తన లైఫ్ని స్టార్ట్ చేసి తర్వాత ఒక యాంకర్గా ఇలాగా ఎన్నో ప్రొఫెషన్స్లో సక్సెస్ఫుల్గా నిలబడ్డాడనమాట. ఎందుకంటే శేఖర్తో నేను ఒక 15 years బ్యాక్ నన్ను ఇంటర్వ్యూ చేశాడనమాట జెమినీ టీవీకి. తర్వాత మళ్ళీ ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు నేను ఉదయ్ కిరణ్ డెడ్ బాడీ దగ్గర నిమ్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా తను కూడా వచ్చి తను కూడా తనకు చేతనైన సహాయం చేశాడనమాట. చాలా రోజుల తర్వాత నేను శేఖర్ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చూడడం జరిగింది. అండ్ హాయ్ శేఖర్, సెకండ్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయారు. సో హౌ యూ ఫీలింగ్? బట్ దానికన్నా మీరు అది గుర్తుపెట్టుకున్నారు చూసారా, ఉదయ్ కిరణ్. దట్స్ మోర్ వెరీ టచింగ్ అనమాట. ఇవన్నీ అంటే పెళ్లిలో కలిసిన వాళ్ళని, సక్సెస్లో కలిసిన వాళ్ళని మనం మర్చిపోవచ్చు, కానీ చావులో కలిసిన వాళ్ళని, కష్టాల్లో కలిసిన వాళ్ళని మనం ఎప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ రోజు ఆ కష్టంలో నాకు ఏ సెలబ్రిటీ కనిపించలేదు. నాకు కొంచెం మొక్కు పరిచయం ఉన్నది మీరు ఒక్కలే అనమాట. అప్పుడు నేను చూస్తున్నాను ఎవరన్నా వస్తారా, లేకపోతే శ్రీకాంత్ గారు కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా వస్తారా తనకి హెల్ప్ చేయడానికి. ఎందుకంటే తన బాడీని ఇవ్వట్లేదు అనమాట. ఆ టైంలో మిమ్మల్ని చూసి మీరు కూడా 2-3 ఫ్రెండ్స్తో రావడం నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చిందనమాట. తర్వాత మీతో కలిసి లోపలికి వెళ్ళి మార్చురీలో ఉన్న ఉదయ్ కిరణ్ చూసి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళడం నాకు ఇంకా రిమెంబర్ అనమాట. తర్వాత మళ్ళీ అన్ని రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇవాళ మా ఆఫీస్లో కలవడం చాలా సంతోషంగా ఉంది. వండర్ఫుల్. బట్ నాకు మీరు అక్కడ రావడం నాకు చాలా మంచిగా, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే పెళ్ళం కూడా రాలేదు చూడడానికి అని చెప్పి అందరూ బూతులు తిట్టుకుంటున్నారు అక్కడ. ఎక్కడ పోయారు, ఇంట్లో వాళ్ళు ఎక్కడ పోయారు, అంటే ఇంత పెద్ద స్టార్ అనాథలాగా అలా అక్కడ ఉన్నారే అనే అది దాంట్లో వచ్చిన ఎవరైనా సరే నేను అలా గుర్తుపెట్టుకున్నాను. అరే మంచి మనుషులు వీళ్ళు తన కోసం వచ్చారు అని చెప్పి. అంటే కష్టకాలంలోనే కదా ఎప్పుడైనా నాకు స్నేహితుడు గుర్తుండేది యాక్చువల్గా. తను హ్యాపీ డేస్లో మనం లేకపోయినా హీ విల్ లీవ్ హిజ్ లైఫ్ హ్యాపీలీ అనమాట. సో ఇక బిగ్ బాస్ లాస్ట్ 10 days ముందు చెప్పాను నాకు. అంటే నేను ఇది బికాజ్ మీరు చాలా ఇంటర్వ్యూలు చేస్తారు అండ్ బిగ్ బాస్కి సంబంధించి బిగ్ బాస్కి జర్నీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. అంటే నా ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఆఫర్ రావడం కోసమే మీరు కాంట్రవర్షియల్లో లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో కావాలని ఇన్వాల్వ్ అయ్యి అది ఒక కాంట్రవర్షియల్ టాపిక్గా రేస్ చేసి అక్కడి నుంచి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు యాక్చువల్గా. ఈజ్ దట్ ట్రూ? అసలు నాకు బిగ్ బాస్ గురించి అప్పుడప్పుడు చూడడం, ఎప్పుడైనా పిలిస్తే వెళ్ళాలని ఒక ఆశ అయితే ఉంది తప్ప అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది ఎక్కడ చాలా తక్కువ నాలెడ్జ్ అనమాట. మామూలుగా షార్ట్స్లో వస్తున్నప్పుడు ఏదైనా స్క్రాల్ చేస్తూ చూడడం, ఏంటి గొడవ లేకపోతే ఏంటి ఇది బాగుంది అన్నట్టుగా, అంతేగాని నాకు అంత నాలెడ్జ్ లేదు. ఒకవేళ నేను అంత కష్టపడి బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే నేనే సూసైడ్ చేసుకొని వచ్చాను నేను వెనక్కి. సో అబ్సల్యూట్లీ అంటే అది అనుకోకుండా సింక్ అయింది. అది దానివల్ల ఇది వచ్చిన మాట వాస్తవం అయ్యుండొచ్చు, కానీ
బట్ దీనికోసం అదైతే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిలిచారు నన్ను. అంటే అప్పుడు యాక్చువల్ కాంట్రవర్షియల్లో నానుతో ఉన్న వాళ్ళని యూజువల్గా బిగ్ బాస్కి పిలుస్తూ ఉంటారు యాక్చువల్గా. అవును. సో మేబీ లాస్ట్ ఇయర్ మీరు ఏ కాంట్రవర్షియల్ లేకపోవడంలో మీకు అలా ఏం లేదు. ఇప్పుడు బోల్డ్ మంది ఆర్జేస్ వచ్చారు, మీకు ఆర్జేలు ఎవరు కాంట్రవర్సీలో ఉండరు. ఇప్పుడు సూర్య కావచ్చు, లేకపోతే చంటి కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు చేతు కాజల్ అందరూ చాలా మంది ఏ కాంట్రవర్సీలు అవసరం లేదు. ఆర్జే కేటగిరీలో ఒకటి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ నేను ఇంకొక ఆర్జేని కూడా పిలిచారు, కుదరలు. సో ఆఫర్ మీకు అంటే వాళ్ళే కాల్ చేశారా, లేకపోతే మీరు లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ ఇన్ పైప్ లైన్లో ఉన్నారు కాబట్టి ఈసారి ఆటోమేటిక్గా ఆఫర్ వచ్చిందా? మేబీ దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా, దీని మ్యాగ్నిట్యూడ్ ఖచ్చితంగా ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదే అడిగారు. సో మీరు ఇలాగే సీరియస్గా ఉంటారా సో హౌస్లో ఏదంటే, లేదంటే దిస్ ఈజ్ నాట్ మీ, యాక్చువల్లీ ఐఎమ్ ఏ విటీ గై, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇదేనా, ఇది ఏదో మధ్యలో దిస్ హ్యాపెన్, దిస్ ఈజ్ నాట్ మీ. ఒకవేళ మీరు అదే అనుకుంటే కూడా నేను ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అక్కడ ఎగ్జిబిట్ చేయలేదు. అదే మీరు గత 18 ఏళ్ళలో చూస్తున్న శేఖర్ ఎవరైతే ఉన్నాడో, ఈ సరదాగా చిలిపిగా ఉండే శేఖరే మీకు అక్కడ కనబడ్డాడు తప్ప, వాళ్ళు నన్ను దీనికోసమే పిలిచి ఉండుంటే, వాళ్ళు ఇదే నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఉంటే, వాళ్ళు అక్కడ నాకు ఒక మాట అయినా చెప్పుండేవాళ్ళు. అంటే మీరు ఎవరికైతే లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూస్ చేశారో ఆ యాంకర్స్ చాలామంది ఈ విషయం చెప్పారనమాట. సో ఐ షుడ్ అప్రిషియేట్ శేఖర్ భాష నిజంగా ఈ లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూని కాంట్రవర్షీ క్రియేట్ చేసుకుని సో తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టు చేసుకున్నాడు. సో తన గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలని. గట్స్ ఓకే, గట్స్ కేసు ఫేస్ చేయడానికి, లేకపోతే వాళ్ళ పెద్ద డ్రగ్ మాఫియాతో పెట్టుకోవడానికి గట్స్ నిజంగా కావాలి. ఇక్కడ లోపలికి వచ్చి నిమ్మకాయ పోయిందో, లేకపోతే దీనికోసం గొడవలు పెట్టుకోవడానికి నాకు మనసు రావట్లే. వాడెవడో లడ్డు పోయింది అందుకే నామినేట్ చేస్తే, చేసుకోరా బాబు, దానికోసం నీతో గొడవ పెట్టుకుంటారా, నేను సరే చేసుకో, నీకు లడ్డు ఇవ్వలేదు, ఓకే సారీ అని కూడా చెప్పాను. నేను నా టైపే అది కాదు, నేను సరదాగా ఉండే టైపు. వీటి కోసం కూడా ఈ నా గొడవలంతా పెద్ద వాటి కోసం తప్ప దీనికోసం కాదు. కాకపోతే కంట్రోలింగ్ మెకానిజం నాకు నచ్చేది కదా. ఎవరన్నా సరే నేను చెప్పినట్టు అందరూ వినాలి అని చెప్పి చిన్న సైజ్ పాలిటిక్స్, అందరూ సమానమే కదా అక్కడ. సో అలా ఫస్ట్ టైం నాకు సోనియాతో గొడవ అవడం కూడా అదే కారణం. ఆరెంజ్తో ఆడుకుంటుంటే ఇంక నువ్వు ఎప్పుడు కూడా ఆరెంజెస్ ముట్టుకోవడానికి, నువ్వెవరు, ఆరెంజెస్ నువ్వు కొన్నావా, బిగ్ బాస్ ఇల్లు నీదే, నాకు అదే కోపం వచ్చింది. ఓకే. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది కొత్త ఫేసెస్, అది కూడా నాన్ తెలుగు ఫేసెస్ని చూసిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 6 తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా. వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి తెలుగు సీరియల్స్ చేస్తూ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంచుకుని కూడా బెంగళూరు నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి లోపలికి పంపించాల్సిన అవసరం ఏముంది తెలుగు బిగ్ బాస్కి అని అనిపించిందా మీకు? ఎవర్రా మీరంతా ఫస్ట్ చూడగానే. బట్ తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంత తెలుగు స్లాంగ్ అటు ఇటు అయినా కూడా పాపం వాళ్ళు దే ఆర్ గుడ్ పీపుల్. మన తెలుగు కోసమే పనిచేస్తున్నారు, మనం వాళ్ళని ఓన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అట్ ద సేమ్ టైం అందరికీ డౌట్ వచ్చేది, ఇక ఎవరు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించట్లేదా మీకు అనేది. బట్ మేబీ ఆర్గనైజేషన్ కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు తొందరగా కనబడతారు. అదే దాంట్లో సీరియల్స్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు అంటే ఒకళ్ళిద్దరంటే ఓకే సార్, ఆల్మోస్ట్ లైక్ 6 వరకు 6 కంటెస్టెంట్స్ వరకు బయట వాళ్ళే. అదే మాకు లైక్ నాకు నబీల్కి మాలాంటి కంప్లీట్ ఏ రకమైన ఆర్గనైజేషన్తో సంబంధం లేని వాళ్ళు మేము వచ్చినప్పుడు అనిపించింది ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఆల్రెడీ ఉంది అక్కడ, మనం దానికి గెస్ట్లుగా వచ్చాం అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అందులో కాకపోతే వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా కూడా నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరూ బాగానే మింగిల్ అయ్యేవాళ్ళు నాతో. సో వాళ్ళతో ఏం ప్రాబ్లం లేకుండా, అభయ్ కూడా వెరీ చక్కగా అందరితో కలుపుకోలుగా ఉండేవాడు. ఇనిషియల్గా యష్మి అండ్ ప్రేరణ వీళ్ళందరూ ఒక దీంట్లో ఉండేవాళ్ళు బబుల్లో. బట్ తర్వాత వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. బట్ ఆ సోనియా మాత్రం ఎంతసేపు వాళ్ళిద్దరిని ఇట్లా అటొకళ్ళు బాడీ గార్డ్స్ లాగా అనిపించేది. ఎందుకు అది నచ్చేది కాదు. అందరూ మింగిల్ అయ్యారు. ఇట్ టేక్స్ టైం. కాకపోతే ఇప్పుడు పరిచయం ఉండడం వల్ల వాళ్ళు ఇనిషియల్గా క్లోజ్గా ఉండొచ్చు, ఒకరినొకరు సేవ్ చేసుకోవాలనుకోండొచ్చు నామినేషన్స్లో. ఓకే, వాళ్ళ నామినేషన్లో చేశాడు నన్ను చేయలేదు అని చెప్పి నేను అనుకుంటే, నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది నామినేషన్స్లో కదా, జనాల్లో కదా. నువ్వు నామినేషన్లోకి రా, జనాలు ఓటింగ్ బట్టే నువ్వు డిసైడ్ అవుతావు. ఒకవేళ జనాలు వద్దనుకుంటే వెళ్ళిపో, అక్కడ పట్టుకుని గబ్బిలను వెళ్ళాల్సిన పని లేదు కదా. ఫస్ట్ వీక్లో ఐ సా వెరీ అగ్రెసివ్ శేఖర్ భాష యాక్చువల్లీ. ఫస్ట్ వీక్ తర్వాత ఆల్మోస్ట్ లైక్ 50%, 25% తగ్గింది. అంటే ఫస్ట్ 3-4 డేస్లో ఉన్న ఆరెంజ్ దగ్గర ఫైట్ కానీ, లేకపోతే నామినేషన్స్ దగ్గర ఫైట్ కానీ, అంత అగ్రెసివ్నెస్ ఎందుకు హోల్డ్ చేసుకోలేకపోయారు మీరు ఎండ్ వరకు యాక్చువల్గా? నాకు ఆ కసి, పట్టుదల అవన్నీ చూపించాల్సిన
ఆ యాటిట్యూడే లేకుండే. అట్లీస్ట్ మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా అంటే కూడా మీరు అంటే నేను ఇమ్మీడియట్గా ఇచ్చాను. సెకండ్ డే ఇప్పుడు నన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు చెప్పే రీజన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను ఫైర్ అయ్యేవాడిని తప్ప నాకు లడ్డు ఇవ్వలేదంటే ఒరే దీనికోసం నేనేం అడుగుతానా, సరే పోన్లే లడ్డు తీసుకోవాలి. బిగ్ బాస్ అంటేనే యూ హ్యావ్ టు కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి యాక్చువల్గా. సో మీకు వచ్చిన ఏదైతే మీకు ఎవరైతే మీకు దగ్గర నుంచి అవమానం ఫేస్ చేస్తారో అది మీరు ఎలివేట్ చేస్తేనే మీరు కానీ strong అవుతారు actually. అది అంటున్నాను, అది నన్ను అవమానించిన వాళ్ళకి గట్టిగానే ఇచ్చాను. లైక్ ఆదిత్య, మీకు డిసిప్లిన్ లేదు, లేకపోతే మీరు అప్పుడు పడుకున్నారు, ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అక్కడ పడుకుంది ఎవరు, ఏదో ఒకటి ఏదో టైంలో పడుకుంటాడు, ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అది ఆదిత్యకి నేను గట్టిగా ఇచ్చాను. బట్ మణికంఠకి నేను అదే చెప్పాను, నువ్వు జోకులు వేయద్దు, అదొక పాయింటా. అయితే అది కూడా పాయింట్ యాక్చువల్లీ చెప్పాలంటే, నువ్వు సోషలైజ్ అవ్వలేకపోతున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాను. సెకండ్ వీక్లో కూడా నేను చాలా యాక్టివ్గానే ఉండే. నాకు ఇక్కడ బిగ్ బాస్కి ఒక సూచన చేయాలని కూడా అనిపిస్తుంది. అంటే మీరు నామినేషన్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ యాక్టివ్ కన్నా డబుల్ యాక్టివ్ ఉండాలి యాక్చువల్లీ. ఎందుకంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా మీరు ఆ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు డబుల్ యాక్టివ్ కాకుండా మీరు కొంచెం డ్రాప్ అయ్యారనేమో నాకు అనిపించింది యాక్చువల్గా. అనిపించడానికి కారణం ఏంటంటే ఫుటేజ్ ఇవ్వట్లే. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 24 hour లైవ్ కూడా ఉంది. 24 hours లైవ్ కాకుండా 240 hours లైవ్, 350 hours లైవ్ పెట్టాలి. ఎలా అంటే, ఇప్పుడు మీరున్నారు కౌశల్ని ఫాలో అవుతున్న కెమెరా, కౌశల్ ఫ్యాన్స్ అందరూ కౌశల్ని చూసుకుంటారు కావాలంటే, లేదు ఎవరన్నా సరే అవతల వాళ్ళు కూడా చూడాలనుకుంటే కౌశల్ని చూసుకుంటారు. వై డోంట్ యూ గివ్ సచ్ ఏ ఫుటేజ్? ఇప్పుడు సడన్గా ఒకరోజు నాగార్జున గారు వచ్చి, ఆదిత్య నువ్వు కనిపించట్లేదు, కనీసం స్టోర్ రూమ్కి వెళ్ళి వస్తే కనిపిస్తుంది. కనిపించకపోవడానికి ఏముంది, అక్కడ 200 కెమెరాలు ఉంటే నువ్వు చూడలేదు. అదే అంటున్నాను. ఇప్పుడు ఆదిత్య నేను కలిసి బోల్డ్ అంతసేపు వాకింగ్ చేసుకుంటున్నప్పుడు అది బోల్డ్ అని పంచులు, బోల్డ్ అంత ఆర్గ్యుమెంట్ జరిగింది. ప్రాంక్ చేసాం మేము. విష్ణుప్రియ ఒక పల్పి ఆరెంజ్ వచ్చి తాగేసి మా రూమ్లో మమ్మల్ని అందరినీ ఊరిచ్చి మీకు లేదు మాకుంది అని చెప్పి తాగేసింది. ఖాళీ బాటిల్ అక్కడ పడేసింది. ఆ ఖాళీ బాటిల్ నేను తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి, దాంట్లో పసుపు వేసి, కొంచెం కారం వేసి, కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్ మ్యాచ్ చేసి జేబులు పెట్టుకొని తిరుగుతున్నా, ఎవడు దొరుకుతాడని. ఆదిత్యం ఆపోజిట్ గ్రూప్ కాబట్టి చూసి, ఏంటి ఇది జేబులో ఉంది ఏమైనా కొట్టేసావా అంటే, ఇట్లా తీసి చూపించి, ఎవరికి చెప్పకు, నువ్వు ఫ్రెండ్ కదా అని చెప్తున్నానంటే, తప్పు కదా అది అన్నాడు. చెప్పొద్దు అంటే ఈ లోపల వెళ్ళిపోయి అక్కడ ఏదో చెప్పేశాడు. నేను అదే కావాల్సింది నాకు కూడా. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ పెడుతుంటే ఈ లోపల వాళ్ళందరూ వచ్చేసి పట్టేసుకుని ఏదో వీడు దొంగతనం చేసేసాడు పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు వీళ్ళు తాగుతారా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఆల్ ఆర్ ఫూల్స్ అయ్యారు. సో ఇలాంటి చిల్ప్ ఇన్సిడెంట్స్ ఇంకా మీరు అప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి కదా, ఇది డెఫినెట్గా బయటికి వచ్చే కంటెంట్ కానప్పుడు మనకు బయటకు వస్తేనే కదా తెలిసింది ఇవన్నీ రాలేదు. అంటే అట్లీస్ట్ ఫస్ట్ వీక్లో మీరు నాగార్జున గారు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అసలు నాగార్జున గారు ఏ రోజు నేను వేసిన జోకులు చప్పట్లు కొట్టారు, నవ్వారు మనస్ఫూర్తిగా తప్ప, ఇప్పటిదాకా మీరు బిగ్ బాస్ చూసుకుని నాగార్జున గారి దగ్గర నుంచి ఒక్క నెగిటివ్ వర్డ్ లేదు నా మీద. నేను అదే అనుకుంటాను, ఏ నెగిటివిటీ లేకుండా ఎవడన్నా ఎవడన్నా కంటెస్టెంట్ బయటకు వచ్చాడంటే అది నేనే. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ నేను చేసిన జోక్స్ ఇవన్నీ కూడా బాగా వైరల్ అయినాయి, పేజెస్ క్రియేట్ అయినాయి. వాజ్ వెరీ హ్యాపీ. నాకు అంత జరుగుతుందని కూడా తెలియదు, బట్ సెకండ్ వీక్లో కనబడలేదు అనేది క్లియర్గా తొక్కేశారు. అంటే మీ కంటెంట్ రిలీజ్ చేయలేదు. అంటే బిగ్ బాసే కావాలని బయటికి పంపించాడు మిమ్మల్ని. అదైతే అంటే బిగ్ బాస్ చూపించలేదనే విషయం నిజం, ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేదనే నిజం. ఎందుకంటే టాస్కుల్లో కూడా మామూలుగా చీఫ్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఆడాలి మన టీం నుంచి అనేది. బట్ ఆ వీక్లో ఏమైంది వెరైటీగా, బిగ్ బాసే ఆయన ఇగో నబీల్, పృథ్వీ, అభయ్ మీరు ఆడాలి అని చెప్పి ఆయన లిస్టులు ఇచ్చేస్తున్నాడు. అవును, అప్పులు ఇవ్వక జాబులు ఇవ్వక ఎలా బతకాలరా నేను అనుకున్నాను. చీఫ్ డిసైడ్ చేసే టైం వచ్చినప్పుడు కూడా, నేను వెళ్తాను అన్నప్పుడు కూడా వాళ్ళు వద్దు సాక్స్లు పీకేది, నీ కాళ్ళు సన్నగా ఉన్నాయి కాబట్టి టక్కుని ఈజీగా వచ్చేస్తుంది, అందుకని ఆవిడేది చెప్పింది. వీళ్ళంతా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ కాబట్టి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళకి ఇస్తుంటారు. అంటే ఇంక అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ అవకాశం ఏదైనా ఉంటే అది మనకు వస్తుంది అని నాకు అక్కడ అర్థమైంది అనమాట. బట్ బిగ్ బాసే కంటెంట్ చూపించక ఆపర్చునిటీస్ ఇవ్వక నాకు ఏమనిపిస్తుంది, దీనికి తోడు లాస్ట్ 2లో నువ్వు ఉన్నావు అన్నాడు. నేనేదో పెద్ద ఇరగదీసేసాను పొడిస్తాను అని నేను అనుకోలే, కానీ ఇంకా చాలామంది కన్నా నేను బెటర్ కదా అనుకొని ఉన్న టైంలో కూడా ఇలా వచ్చిందంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ దెబ్బపడింది. ఓకే, మనం జనాలు నచ్చట్లేదు, మన జనాలకి ఫైన్, ఎందుకు ఇక్కడ, అందుకే బిగ్ బాస్ ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, వీటి సరిగా ఆడట్లేదు. అసలు యాక్చువల్గా మీరు ఎలిమినేట్ అవ్వకుండా ఎవరు ఎలిమినేట్ అయితే పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటారు యాక్చువల్గా? ఆదిత్యనే. మరి ఆదిత్య ఎందుకు సర్వే అవుతూ వస్తున్నాడు? ఆదిత్యకు కూడా తెలుసు, ఆదిత్య పొద్దున్నుంచి ఏడు మొహం పెట్టుకుని ఉన్నాడు, వెళ్ళిపోతానని తెలుసు. నేను వెళ్ళనని ఆయన గట్టిగా, నువ్వు ఏం చేసావు, నువ్వు వెళ్ళవలే, నువ్వు ఉంటావులే, నాకు తెలుసు, నేనే వెళ్ళిపోయేది, నా రెమ్యునరేషన్ కూడా హైలో ఉంది, వాళ్ళకి కూడా కాస్త నన్ను పంపించేద్దామని అనుకుంటారు, ఇలా రకరకాలు చెప్పుకొచ్చాడు. నేను అనుకున్నది ఏంటంటే,
అది మన చేతిలో లేదు. వాళ్ళు రెడ్ గ్రీన్ ఏదో పెట్టి ఫైనల్గా వాళ్ళే చెప్పేస్తారు కాబట్టి. కానీ నాకు ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండిందనమాట. ఒకవేళ కనుక ఏదైనా కత్తులతో పొడుచుకునేది లేకపోతే ఇట్లాంటిది ఏదైనా పోటీ పెడితే ఐ విల్ గో. ఎందుకంటే నాకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫుడ్ పడట్ల. ఏ రకం అంతా నాన్ వెజ్ వండుకుంటున్నాను, నేను నా కోసం సపరేట్గా చేయమని అడగలేకపోతున్నాను. ఇంకోటి ఏంటి, ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ పౌడర్ ఉన్నా బతికేసేవాడు నేను. పన్నీర్ కూడా లేదు, ఒక ప్యాకెట్ పన్నీరు 2 వారాలు. సరే చికెన్ తినే వాళ్ళు చికెన్ తింటున్నారు, ఆ పన్నీర్లో కూడా షేర్ అడుగుతున్నారు. బిగ్ బాస్ మనకి డబ్బులు ఇచ్చి లోపలికి పంపిస్తున్నాడు యాక్చువల్గా. మనం బిగ్ బాస్కి డబ్బులు ఇచ్చి మన లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి మనం ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోవాలి. బిగ్ బాస్ ఇచ్చినవి తినాలి, బిగ్ బాస్ చెప్పేవి చేయాలి యాక్చువల్గా. చాలామంది మిస్టేక్ ఏంటంటే, సో బిగ్ బాస్ మాకు ఫుడ్ పెట్టట్లేదు, బిగ్ బాస్ మాకు వాటర్ ఇవ్వట్లేదు, నిన్న ఎలిమినేట్ అయిపోయిన అబ్బాయి కూడా పరిస్థితి అంతే. బిగ్ బాస్ని తిట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, సో మనం ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యి అన్నిటికీ ఓకే అనుకుని లోపలికి వెళ్తున్నాం కాబట్టి, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట యాక్చువల్గా. చాలా కూల్గా అడ్జస్ట్ అయిపోయానండి. లైక్ ఆఖరికి దాని పేరేంటి, ఆరెంజెస్ యాపిల్స్ తిని చాలా రోజులు బతికాను, అవి కూడా పట్టుకెళ్ళిపోయారు. ఆఖరి క్యాబేజ్ ర్యాపర్లు ఉంటే అవి తిని బతికే నేను. బట్ వాటర్ ఇట్ ఈస్ దేర్. మనకి మటన్ చికెన్ కన్నా వెజిటేబుల్సే ఉంటాయి కదా మొత్తం ఇల్లంతా కూడా తయారు చేసుకోవడం. ఇల్లంతా అసలు మీకు అలా ఉండదు. ఈ సీజన్ ఏంటంటే ఎవరిది వాడిదే రేషన్. ఈవిడ పోయి ఏం తెచ్చుకుంటే అవే మనవి. అవును, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ యాక్చువల్గా. నాకు అది కూడా ప్రాబ్లం కాదు. నేను చాలా క్లియర్ కట్గా ఐ హ్యావ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. నాకు ఏ బీపీలో షుగర్లో లేవు, కానీ విటమిన్ డెఫిషియన్సీ ఒకటి ఉంది, B12 డెఫిషియన్సీ ఒకటి వస్తుంది బీయింగ్ ఎ వేగన్. అండ్ ప్రోటీన్ ఇది కంపల్సరీ కావాలనేది. లేకపోతే అంటే లేదు యూ కెన్ టేక్ ఇట్ అని వాళ్ళు క్లియర్ కట్గా ఒక ఒప్పందం అయిన తర్వాత యూ టేక్ ఇట్ బ్యాక్. ఓకే, మీరు అన్నారు కదా బిగ్ బాస్ మనకి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను. నేను నా పాయింట్ ఏంటంటే, నువ్వు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా కూడా ఒక మంచి కంటెంట్ కావాలి. ఆబ్వియస్లీ నీకు మంచి కంటెంట్ కావాలంటే నేను ఫిట్ అండ్ ఫైన్గా ఉంటే నీకు మంచి కంటెంట్ ఇస్తాను. మెల్లగా డౌన్ అయిపోతున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, రైట్ ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్ అన్నప్పుడు నేను బయటకు వచ్చేయడమే కరెక్ట్ కదా. సో ఫుడ్కి తట్టుకోలేక ఆకలి తట్టుకోలేక ఆకలి అస్సలు కానే కాదు. యూ టుక్ మై ప్రోటీన్ పౌడర్ లేక బయటకు వచ్చారు అంతే, సింపుల్. సో ప్రోటీన్ పౌడర్ మీరు బయటికి రావడానికి మెయిన్ ప్రాబ్లం యాక్చువల్లీ. మీరు వింతగా అనిపించచ్చు, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, ఒక్కసారి మనం ఫిజికల్గా వీక్ అయిపోతున్నప్పుడు, ఎమోషన్స్ ట్రిగ్గర్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు ఉండాలన్నా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బడినప్పుడు ఎందుకు ఇప్పుడు జనాల దృష్టిలో మనం హీరోగానే బయటకు వద్దాం, అక్కడ ఏది ఇట్లా అయిపోయి ఏం లేకుండా అని చెప్పి అనుకుంటూ ఉండడం కన్నా, ప్రతి ఒక్కడు ఆఖరికి వెజిటేరియన్ అని చెప్పిన ఒకే ఒక మై ప్రేరణ కూడా శుభ్రంగా ఎగ్ తినేసి బతికేస్తుంది. మీరు అన్నట్టు అడ్జస్ట్మెంట్. నేను అడ్జస్ట్ కాలేను. మరి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నాయి కదా, లాస్ట్ వరకు ఉంటుంది. వాల్యూస్ అనేవి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా ఒకసారి నేను డిసైడ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు బి వేగన్. ఒక 10 ఏళ్ళ క్రితం ఐ హ్యావ్ డిసైడెడ్ దట్. అప్పటి నుంచి ఐఎమ్ నాట్ టచింగ్. నేను కేక్ కూడా తిన్నాను. దట్ ఈస్ మై వాల్యూ. సో బిగ్ బాస్ డబ్బుల కోసమో లేకపోతే బిగ్ బాస్లో వచ్చే ఫేమ్ కోసమో ఐ కాంట్ కాంప్రమైజ్ ఆన్ మై వాల్యూస్. 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు, లేకపోతే 20 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళదే చూపించండి 24/7. అదే ఎవరికి కావాల్సిన ఫ్యాన్స్ వాడి దగ్గర నుంచి కంటెంట్ తీసుకుని వాడి మీమ్స్ వేసుకుంటాడు. అది కూడా మైలేజే కదా మీకు. నా ఉద్దేశంలో ఏంటంటే, ఒక కంటెస్టెంట్ని 24/7 అలా చూపిస్తూ ఉంటే కూడా ఇట్ విల్ బి బోర్. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ మాక్సిమం ఒక 10 minutes 15 minutes ఫుటేజ్ కన్నా ఎక్కువ ఇవ్వలేడు యాక్చువల్గా. మిగతా అంతా హీల్ రిలాక్స్, హీ విల్ సెట్, హీ విల్ పక్క వాళ్ళతో కూర్చొని హస్కేయడం తప్ప ఏముండదు అక్కడ యాక్చువల్గా. మీరనే ఆ హస్క్లో 100 జోకులు పడచ్చు. అందరికీ పడవు, నాకు పడతాయి. దట్ ఈజ్ మీ యాక్చువల్లీ. మీరు అలా వదిలేస్తే చాలు. ఐఎమ్ ఎన్ ఎంటర్టైనర్ బై నేచర్. మీరు అలా కూర్చోండి పక్కన నాన్ స్టాప్గా మీకు నిమిషానికి కనీసం 20 జోకులు పడతాయి. అంటే అక్కడ లోపల ఉన్న వాళ్ళల్లో యు ఆర్ ద మోస్ట్ ఎంటర్టైనర్. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మన యాంకర్ రవి ఒక వీడియో బ్యాట్ రిలీజ్ చేశాడు, రిమెంబర్ శేఖర్ భాష. ఐ విల్ టెల్ యూ ఎందుకో, బట్ రిమెంబర్ శేఖర్ భాష అంటే ఎవ్రీబడి హ్యాడ్ అ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ అనమాట లోపల యాక్చువల్గా. బిగ్ బాస్ 8లో రిమెంబర్ దిస్ నేమ్ శేఖర్ భాష. నేను ఒక 4 years కంటిన్యూగా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్రావెల్ చేసే అతనితోనే. ఐ నో వాట్ హీ ఇస్, ఐ నో హిస్ కేపబిలిటీస్. జస్ట్ రిమెంబర్ హిస్ నేమ్ శేఖర్ భాష. ఐ హోప్ హీ గోస్ అ లాంగ్ వే ఇన్ దిస్ జర్నీ. ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను, బట్ రిమెంబర్ దిస్ నేమ్ శేఖర్ భాష. అండ్ చెప్పడానికి ఎవడు నన్ను అడగలేదు, ఎవడు నాకు డబ్బులు ఇవ్వలేదు, వాడు నాకు తెలుసు కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. శేఖర్ భాష గుర్తుపెట్టుకోండి. బట్ సెకండ్ వీక్లో రావడం నిజంగా అందరిని డిసప్పాయింట్ చేసింది యాక్చువల్గా. మీకు ఇదే చెప్తారు, నా రీఎంట్రీ పక్క. కొంతమంది ఉమెన్ కార్డు వాడుకుంటారు, కొంతమంది ఏమంటారు సింపతి కార్డు వాడుకుంటారు. మన మణికంఠలాగా నేను వైల్డ్ కార్డు వాడుకుంటాను. నా రీఎంట్రీ పక్క. సో యూ గోయింగ్ బ్యాక్ అగైన్. రేపు ఎల్లుండో వైల్డ్ కార్డులో ఒక అమ్మాయి ఎంట్రీ అవుతుంది అనుకోండి. నా రీఎంట్రీ
అంటే నారి అంటే అమ్మాయి, నారీ ఎంట్రీ అంటే దిస్ ఈజ్ మీ. నేను అనేది అదే. అవును నేను ఎంటర్టైనర్ మాత్రమే. అవును అంతే అర్థమైంది. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వ్యూ, ఐ లవ్ యూ ఇలాంటివి బ్యూటిఫుల్ వ్యూ ఇంటర్వ్యూ. సో బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది, అలాగే బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ మీకు ఏమొచ్చింది? చూసినప్పుడు కొంచెం సిమిలర్గానే హిందీ బిగ్ బాస్కి కొంచెం సిమిలర్ సెట్గా అనిపించింది. ఓకే. లోపలికి వెళ్ళాము, తర్వాత అందరినీ మీట్ అవ్వడం, ఎక్కడ చూసిన మొహాలు తెలిసిన మొహాలు తెలియట్లేదే, ఒక బేబక్క మాత్రమే. తర్వాత ఆదిత్యం ఇన్ని సినిమాలు చూశానని చెప్పి గుర్తుపెట్టాను. ఓకే. మిగతా వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు తెలియదు? ఎవ్వరు తెలియదు. మీకే కాదు మాకు కూడా ఎవరు తెలియదు అంటే తెలియదు అని చెప్పి డైరెక్ట్గా మొహమే చెప్తే బాగుండదు. చూసారండి అది అనుకుంటూ. బట్ దే ఆర్ పాపులర్. మనం చూడనంత మాత్రం వాళ్ళు పాపులర్. మీరు వాళ్ళందరినీ చూసినప్పుడు అరే వీళ్ళు అసలు ఎవరికి తెలుగు వాళ్ళకి తెలియని ఫేసెస్ వీళ్ళంతా, డెఫినెట్గా వీళ్ళల్లో నేను ఆడితే అట్లీస్ట్ టాప్ 5కి వెళ్ళిపోవచ్చు అని అనిపించలేదా మీకు? అసలు నా ఉద్దేశం టాప్ 5 టైటిల్ కొట్టడమా అసలు ఇది ఎప్పుడూ లేకుండే. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేయడం, సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే దానికి తగ్గట్టుగా స్పందించడం. ఆ క్రమంలో గెలిస్తే గెలిచా, లేకపోతే సో ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వెళ్ళారు లోపలికి. బిగ్ బాస్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఓకే మీరు ఇలా ఇంత ఫైర్ బ్రాండ్ కదా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే టైప్లో ఉంటారంటే, లేదండి నాది ఇది, నా జానర్ ఇది, సో దీనికే మ్యాక్సిమం ఉంటాను. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇది ఒక కాజ్ కోసం నేను చేస్తున్నది. అలాంటివి ఏదైనా ట్రిగ్గర్ అయితే అలాంటివి వస్తాయి తప్ప ఏదైనా కూడా చెయ్యాలి కదా అని చెయ్యను నేను. వస్తే ఆ స్పందన అలా వస్తుంది తప్ప. చాలామంది బిగ్ బాస్ కోసం వెళ్ళాడు, బిగ్ బాస్ కోసం వెళ్ళాడు, యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్ ఇన్ మై యాటిట్యూడ్. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది కంటెస్టెంట్స్ని చూశారు. ఆ చూసిన కంటెస్టెంట్స్లో బెస్ట్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనిపించింది, ఆ వర్స్ట్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనిపించింది? నబీల్ ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్. ఓకే. ఎందుకంటే ఒక జెంటిల్మెన్ అండ్ మరి రాసుకొని పూసుకొని మీద పడిపోయి హగ్గులు లేకపోతే ఓదార్పు యాత్రలు అలాంటివి ఏం చేయడు. టు ద పాయింట్ ఉంటాడు అండ్ ఈజ్ ఎ గుడ్ లిజనర్. మామూలుగా చాలాసార్లు మనసులో ఒకటి ప్రెజుడిస్గా అనుకొని అది వెళ్లకుండా అవతల వాళ్ళ పాయింట్ విని ఓకే కరెక్ట్, ఏదైనా మంచి పాయింట్ ఉంటే తీసుకుంటాడు. అండ్ ఎంతసేపు ఈ పాయింట్లు ఇంట్లో లేకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేస్తాడు అతను. ఓకే మీరేంటి, మీరేం చేశారు, అట్లాగే మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఓకే. తర్వాత ప్రేరణ ఇస్ అ వెరీ నాటీ అండ్ ఫన్నీ యాంగిల్ ఉంటుంది తనలో. ఓకే. బట్ గేమ్ వైజ్ కొంచెం షీఈ్ రూత్లెస్, కొంచెం మానవత్వం విలువలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది గేమ్లో. ఓకే. అండ్ సీత ఇస్ వెరీ టఫ్ నట్. ఓకే. సో 3 వర్స్ట్. సోనియా, మణికంఠ అంటే గేమ్ కన్నా ఎంతసేపు ఈ ఓదార్పు యాత్రలు లేకపోతే తర్వాత వాళ్ళిద్దరిని కూడా వాడుకుంటుంది, వాళ్ళిద్దరిని కూడా బ్యాట్ చేస్తుంది సోనియా అనే. బయటకు వచ్చిన తర్వాత నాకు అంత డెప్త్గా వాళ్ళు కెమెరాలు జూములు చేసి ఇన్ని జరుగుతున్నాయి మనం చూడలేదురా ఇవన్నీ అనుకున్నాను. కానీ నాకు కొంచెం ఒక రకమైన ఇబ్బందిగానే ఉండేది ఆ సిచ్యువేషన్. అలా కూర్చొని మేమందరం ఒక గ్యాంగు అని చెప్పి అనుకుంటున్నప్పుడు. అంటే లోపల కూడా వాళ్ళు ముగ్గురు సపరేట్గానే ఉండేవారు? ముగ్గురు, అబ్బాయి కూడా ఉండేవాడు, అప్పుడప్పుడు 4 ఉండేవాళ్ళు. అబ్బాయి అప్పుడప్పుడు అందరితో కలుస్తారు, వీళ్ళు కూడా కలుస్తారు. అంటే మీ ఉద్దేశంలో సోనియా పాయింట్ ఆఫ్ గేమ్ ఏంటి యాక్చువల్గా? అంటే వాళ్ళిద్దరిని పట్టుకుంటే లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వచ్చన్నా? ఫస్ట్ వచ్చినప్పుడు ఆ నామినేషన్స్లో పెద్ద గొడవ అయింది సోనియాకి నిఖిల్కి. అవును. ఎందుకంటే ఏమో చాలా సీరియస్గా నువ్వు యష్మి గురించి ఫేవరిజం చేస్తున్నావు అని చెప్పి చాలా అదే పాయింట్ని కొంచెం పొలిటిసైజ్ చేసి గట్టిగా మాట్లాడడం. తర్వాత నిఖిల్ మనకి ఎందుకు వచ్చింది లేరా ఈ అమ్మాయికి కొంచెం దాసోహం అంటే రేపు మన మీద ఏమన్నా ఇట్లాంటివి మాట్లాడకుండా ఉంటుందేమో అని చెప్పి అనుకొని తను అప్పటి నుంచి తగ్గిపోయాడు, 2వ రోజు నుంచి తగ్గిపోయాడు మెల్లగా. అంటే ఈ అమ్మాయి నా మీద ఇది చేయకుండా, అంటే పాయింట్లు పెట్టి ఇది చేయకుండా ఉండడం కోసం ఈ అమ్మాయితో మంచిగా ఉంటే బాగుంటుందేమో అనే ఒక కోణంలో అతను ఆ అమ్మాయికి క్లోజ్ అయ్యి ఉన్నాడు. బట్ ఆ అమ్మాయి అతన్ని ఓన్లీ మంచిగా ఉండే వ్యూనా లేకపోతే ఎనీ రొమాంటిక్ వ్యూ ఆల్సో గోయింగ్ బిట్వీన్ దట్? యా, ఇది కూడా ఒక మంచి ఐ లవ్ యూ లాగా ఇది ఒక వ్యూ. అది నేను పట్టించుకోలేదు యాక్చువల్గా. అంటే లోపల, అంటే బయటకు తెలియదు కాబట్టి. బయటకి నాకు అంటే నా కల్చర్ కొంచెం డిఫరెంట్. నేను కొంచెం ఊళ్ళలో పెరిగినవాడిని, మొత్తం మా నాన్నకంతా ట్రాన్స్ఫర్స్ అవుతుండే. నాకు ఇవి చూసినప్పుడు సర్లే వాళ్ళ కల్చర్ కొంచెం అలా ఉంటుందేమో, నేను మనం ఎందుకు తప్పు పట్టాలి అనే టైప్లోనే ఉండేవాడిని. బట్ అక్కడే కూర్చొని లేకపోతే వాళ్ళ గడ్డాలు బీకడాలు లేకపోతే వాళ్ళు లోబడుకోవడాలు ఇలాంటివన్నీ నాకు ఎందుకు కొంచెం అంటే ఎవరి గేమ్ వాళ్ళది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేను తప్పు పట్టట్లా, నాకు ఎబ్బెట్టుగా అనిపించేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వే ఐ వాజ్ బ్రాటప్ అండ్ నేను పక్కకి వెళ్ళిపోయాడిని. సో బయటకు వచ్చి చూసిన తర్వాత మీకు టాప్ 3 ఆర్ టాప్ 5 ఎవరు ఉంటారు అనిపిస్తుంది? నబీల్ అయితే డెఫినెట్గా ఉంటాడు అనిపిస్తుంది. నబీల్ అండ్
విష్ణుప్రియ కూడా ఉండొచ్చు. విష్ణుప్రియ మంచి సపోర్ట్ ఉంది బయట. నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే ఎంత మంచిగా ఎంత కన్నింగ్గా ఎంత కంటెంట్ ఇచ్చావు అనే దానికన్నా జనాలు ఎంత మంచివాడు అనేదే చూస్తారు ఫైనల్గా ఓటింగ్కి వచ్చేటప్పటికి అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఆదిత్య ఓము ఎప్పుడు చెడ్డవాడయ్యాడు, నన్ను ఊరికే నన్ను వెన్నుపోట్లు పొడిచినప్పుడు అట్లా మేబీ దానివల్ల ఆయన లాస్ట్ 2లో పడ్డాడు. బట్ తర్వాత ఆయన బిహేవియర్ ఎక్కడ కూడా జెంటిల్మెన్గానే ఉంది. వీళ్ళందరూ కూడా అదేదో బిగ్ బాస్ కాదు హగ్ బాస్ అని రాస్తున్నారు చూడండి, ఆ టైప్లో అయిపోయింది. ఈయన ఒక్కడే కొంచెం డీసెంట్గా కనబడ్డాడు అండ్ మేబీ జనాలు ఈయనకి కాస్త ఇప్పుడు ఓట్లు వేసినట్టున్నారు. సో ఇప్పుడు ఆయన లాస్ట్లో కూడా లేడు, లాస్ట్లో సోనియానే ఉంది. సోనియా అండ్ పృథ్వీ ఉన్నారు. నిఖిల్ ఆయన కొంచెం ఫ్యాన్ బేస్ గట్టిగా ఉంది కాబట్టి ఆయన ఇంకా దాంట్లోకి రాలేదు, లేకపోతే చీఫ్ నామినేషన్లో లేడేమో తెలియదు నాకు. లేడు అనుకుంటా. యా అండ్ నైనిక అండ్ నిఖిల్ ఆల్రెడీ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ పాస్ట్, సో హీ చూస్ టు సేవ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే మీరు ఒక ఆల్రెడీ తెలిసిన సెట్ ఆఫ్ పీపుల్ పంపిస్తారో ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. మేబీ ఇది కూడా. సో ఈసారి ఈ వీక్ ఎవరు వచ్చేయచ్చు బయటికి? మోస్ట్లీ పృథ్వీ. ఎందుకంటే ఇప్పుడు సోనియా నెగిటివ్ అయినా కూడా నాకు తెలిసేది ఏంటంటే బిగ్ బాస్ స్ట్రాటజీస్లో నెగిటివ్ కూడా ఉండాలి హౌస్లో. ఎంత నెగిటివ్ అనుకునే వాళ్ళు ఉంటేనే అంత తిట్టుకునే వాళ్ళు ఉన్నప్పుడే తిట్టుకుంటూనే చూస్తారు. మణికంఠ కానీ సోనియా కానీ ఇదే కేటగిరీలో జనాలు ఏడుస్తూనే చూస్తారు, బాధపడుతూనే చూస్తారు, తిట్టుకుంటూనే చూస్తారు. సో మేబీ ఏదో రకంగా ఆవిడని సేవ్ చేసేసి పృథ్వీకి బాయ్ బాయ్ టాటా చెప్పేస్తారేమో అనిపించింది. సో మీ అబ్బాయి చూసిన తర్వాత మీ ఫీలింగ్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత? అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా. ఫస్ట్ అమ్మాయికి అబ్బాయికి 3 ఏళ్ళు. ఓకే. అందరూ పాపం అంటే రైట్ ఫ్రమ్ మన బిగ్ బజ్లో అంబటి అర్జున్ అయ్యో వచ్చేసాడు అన్నట్టుగా బాధ అన్న ఉంది. ఎక్కడ నాకు ఇస్మంత్ బాధ కూడా లేదు. ఓకే, హ్యాపీలీ అవుట్ అనమాట, వెరీ హ్యాపీలీ అవుట్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కంటెస్టెంట్స్ ఆల్సో. చాలా ప్రేమగానే పాపం పంపించారు వాళ్ళందరూ. మీ అబ్బాయిని రివీల్ చేశారు బయట హౌ హి లుక్స్? అయ్యా అక్కడే బిగ్ బాస్లో చూపించారు ఫస్ట్ టైం. నేను అప్పుడే చూసాను. మా వాళ్ళు కూడా చూపిస్తారా? ఇది ఫస్ట్ టైం మా బుడ్డని చూసినప్పుడు. సో బిగ్ బాస్ మీకు న్యాయం చేస్తాడా అన్యాయం చేస్తాడా? అసలు నేను ఆ కోణంలో ఆలోచించాను. ఆయనకి నిజంగా నా టాలెంట్ నచ్చి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఆయన మళ్ళీ పిలుస్తాడు నన్ను. లేకపోతే నిజంగా నేను నచ్చి ఉంటే నా కంటెంట్ ఆయన చూపించుండేవాడు. ఓకే, ఇట్స్ ఆబ్వియస్లీ హిస్ డిసిషన్. వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటే. చాలా మంది బిగ్ బాస్ మాకు అన్యాయం చేశాడు, బిగ్ బాస్ నేను లోపల ఇంత చూపించాను, ఏమి కంటెంట్ బయటకు రిలీజ్ చేయలేదు, ఇలా అనుకుంటూ ఉంటాను. నేను కూడా అదే అనుకుంటా. కాకపోతే మేబీ దట్స్ నాట్ ద రైట్ ఫార్మ్ అని ఆయన అనుకున్నాడేమో. మరి నచ్చితే మనం ఉంటాం, లేకపోతే బయటకు వచ్చేస్తాం. దట్స్ అవర్ డిసిషన్. డెఫినెట్గా బయటికి రావడం కూడా మన డిసిషన్ కాదు. బట్ నేను కొంచెం అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని వచ్చేసాను. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే ఉండి బ్యాడ్ అయిపోతాం. సో నేను అనేది ఏంటంటే బిగ్ బాస్కి నచ్చలేదు మన కంటెంట్ అనిపించింది నాకు. మరి నచ్చేటట్టు ఏమైనా చేయొచ్చు కదా లోపలే. నేను అదే మనం టైప్ లేదు. నేను వెళ్ళడానికి కారణం కూడా ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మీ విచ్ ఐ వాంటెడ్ టు షోకేస్ టు ద వరల్డ్. దట్ ఈజ్ లైక్. మరి షోకేస్ అయింది అనుకుంటున్నాను 2 వీక్స్లో. అయ్యో దట్ ఈస్ టూ అంటే చాలా ఎక్కువ టైం అది. 2 వీక్స్ అనేది బిగ్ బాస్లో నాకు 18 ఏళ్ళ ఈ కెరీర్లో ఎంత వచ్చిందో దానికన్నా కనీసం 10 టైమ్స్ వచ్చింది. మేబీ అది ప్రపంచంలో ఎక్కడ చూపించుకోలేను నేను. ఒక జబర్దస్త్కి వెళ్ళినా కూడా నేను చూపించుకోలేను. ఎఫ్ఎంలో ఉన్నా లేకపోతే ఒక టీవీ షోలో ఉన్నా కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి చేస్తున్నాడేమో వీడు అనుకుంటారు. బట్ ఒక్క బిగ్ బాస్లోనే లేదురా ఆన్ ద స్పాట్ వీడికి స్పాంటేనియస్గా వస్తున్నాయి, ఇది ఒక ఊట బాగా ఊరుతుంటుంది అనే విషయం అక్కడ మాత్రమే చూపించగలను. ఎందుకంటే ఈవెన్ జబర్దస్త్ స్క్రిప్టెడ్ కదా. అంటే మీరు బిగ్ బాస్లో చూపించింది ఓన్లీ ఆ ప్రాస అవేనా? అదే ప్రాస వాట్ యూ వాంట్ టు షో. అంటే అది చూపించడానికి మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు అనుకుంటా. అంతే. పంచులదే ఉంది, మన జర్నీలో ఆ రోజుకి 1-2 వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఓకే, దానికోసమే బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందని. లేదు, అదే చెప్తున్నా. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుసు. అంతెందుకు మీకు బిగ్ బాస్లో చూపించిన కంటెంట్ చాలా ఉంది. లిటరల్లీ అందరూ ఇట్లా 6-7 మంది ఆ రోజు సోఫాలో కూర్చుంటే అందరూ వచ్చి ఇట్లా దిగి నీ బ్రెయిన్కి దండం రావు, ఇంత ఫాస్ట్గా ఎలా ఆలోచిస్తావు నువ్వు, 1 టెరాబైట్ స్పీడ్ నీది అంటే మీరు గట్టిగా అనుకోకండి. 1 టెరాబైట్ అంటే ఒంటి బయటకు వచ్చేస్తుంది. అక్కడ కూడా ఒరే 1 సెకండ్ కూడా గ్యాప్ తీసుకోవు నువ్వు అంటే మీకు ఇంకా. బట్ అంటే నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగదలుచుకున్నా ఏంటంటే ఈ పంచులు, ఈ కైండ్ ఆఫ్ స్పాంటేనియస్ ఆన్సర్స్ ఇవన్నీ ఇట్స్ గుడ్ ఫర్ యూ. బట్ గేమ్
గెలవడం కోసం ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి అన్నది. అది మీకు అదే చెప్పాను నేను. అంటే మీరు ఓన్లీ పంచులు చూపించుకోవడానికి లోపలికి వెళ్ళారు. అది కూడా కాదు, నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకోవడానికి వెళ్ళా. ఇన్ దట్ ప్రాసెస్ ఇఫ్ ఐ విన్ దట్స్ గ్రేట్. నేను అనుకునేది ఏంటంటే బిగ్ బాస్లో రొమాంటిక్ ట్రాక్లు నడిపే వాళ్ళు ఉంటారు, ఈ కావాలని గొడవలు పెట్టుకొని పూసుకొని లా పాయింట్ లాగే వాళ్ళు ఉంటారు, ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా మనం చూసింది ఒక న్యూ ఫ్లేవర్ బిగ్ బాస్లో మనం పరిచయం చేద్దాం. ఇది కూడా అవసరమే, ఎంటర్టైన్మెంట్ కూడా మనిషికి కూడా. ఎంతసేపు ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు పీక్కోవడాలు లాక్కోవడాలు కాకుండా ఇది కూడా అవసరమేమో. అంటే మీరు బిగ్ బాస్ టైటిల్కి వెళ్ళడానికి లేకపోతే మళ్ళీ అదే చెప్తున్నా. అవ్వడానికి నేను 3 నెలలకి ప్రిపేర్ అయ్యేళ్ళా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ మెయిన్లీ యూ వాంట్ టు షో యువర్ ఎంటర్టైన్మెంట్ పంచెస్. షో కాదు, షో కూడా కాదు. 18 సంవత్సరాల నుంచి శేఖర్ భాషగా, శేఖర్ మావగా మీ పంచులన్నీ రేడియో వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు కదా. మళ్ళీ మీ గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన ఎవ్రీబడి ఒకటి ఉంది తెలుసుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకొని వస్తానేమో, లేకపోతే ఎవరన్నా నాకు ప్రిపేర్ చేసి ఇస్తారేమో అనుకునే వాళ్ళే ఉంటారు. బట్ లేదు, వీడిని ఎక్కడ వదిలేసిన ఈ కెన్ నవ్వులు పూలు పూయించగలడు. ఇలాగా మీరు పంచెస్ అవి ఎంటర్టైన్మెంట్ చూపించడం ద్వారా మీకు బయటకు వచ్చిన తర్వాత ఈ బేస్డ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ యూ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఆఫర్ సంథింగ్ లేదా? అంటే ఇది నేను లోపలికి వెళ్ళి చూపించాలనుకున్నాను, చూపించడం వలన నాకు బయటకు వచ్చిన తర్వాత నాకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి అనేది సెకండరీ పెడితే, రేపు శేఖర్ గారి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, మనం కడుపుబ్బ నవ్వుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఓ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వాడు ఖచ్చితంగా వీడి నుంచి వస్తుంది. నేను నా ఫ్యూచర్ ఏం కూడా అదే, ఓ మంచి సినిమా తీయాలనేది. అంటే అప్పటి వరకు లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇష్యూలో యువర్ వెరీ అగ్రెసివ్ అండ్ ప్రతి ఛానల్ ఇంటర్వ్యూలోనే మీరు చాలా పీక్లో మాట్లాడారు. యాక్చువల్గా ఆ పీక్నెస్ కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఇది కూడా చూపించుంటే బీన్ డిఫరెంట్ లెవెల్ అని నా ఉద్దేశం. అదే అంటున్నాను, నేను పంచులు వెయ్యాలని వెయ్యను, ఇవి చూపించాలని చూపించను. మీరు ఆరెంజ్ కూడా కావచ్చు, లేకపోతే ఆదిత్యతో మాట్లాడింది ఇవి కావచ్చు, ఇవి సిచ్యువేషన్కి తగ్గట్టుగా వచ్చాయి తప్ప మనం కొన్నిసార్లు కొన్ని సినిమాలో చూస్తుంటాం, వాళ్ళకి అసలు క్యారెక్టర్లతో సంబంధం ఉండదు, సినిమాతో స్టోరీతో సంబంధం ఉండదు, మధ్యలో వస్తారు, కామెడీ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే కామెడీ అయినా లేకపోతే సీరియస్నెస్ అయినా రావాలి అనేది నా పాయింట్. బట్ 90% ఆఫ్ ద పీపుల్ దే కెన్ ఐడెంటిఫై ఇది యాక్టింగా నిజమా అనేది. సో అలా బిగ్ బాస్లో ఇవాళ ఇంత లా పాయింట్లు మాట్లాడిన సోనియా ఇంత లాస్ట్ స్టేజ్లో ఉండడానికి కారణం ఏంటి? నువ్వు ఎంత అద్భుతంగా మాట్లాడావు అనేది నోబడి బాదర్స్. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, ఎంత ఆనెస్ట్గా ఉన్నావు, ఎంత జెన్యున్. నబిల్కి ఎందుకు అంత ఉంది అంటే హీఈస్ అ జెన్యున్ కంటెంట్. సరే మజ్జిగలో అరిచాడు లేకపోతే ఇదని, బట్ కానీ మీరు గమనిస్తే నబిల్ ఫుటేజ్ కూడా గల్లంత అవుతుంది. ఎందుకు అంటే ఆయన ఈ ఓదార్పు యాత్రలు చేయట్లేదు, హగ్ యాత్రలు చేయట్లేదు. అంటే బిగ్ బాస్కి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క జోనర్ ఎంచుకోవాలంటారు, డిఫరెంట్ జోనర్తో లోపలికి వస్తారు. ఒకళ్ళు రొమాంటిక్ జోనర్తో ఉంటారు, ఒకళ్ళేమో అగ్రెసివ్ జోనర్తో ఉంటారు, ఒకళ్ళేమో పంచులు ఎంటర్టైన్మెంట్ జోనర్తో ఉంటారు, ఇంకొకళ్ళేమో సింపతి జోనర్తో ఉంటారు. బికాజ్ అదర్ దెన్ దాట్ ఇప్పుడు మణికంఠ ఉన్నాడు, తనకి సింపతి తప్ప తను ఇంకా ఈ వేరేది ఏది చూపించినా తనకి సెట్ అవ్వదు అనుకున్నాడో, లేకపోతే మేబీ జనాలు చూపించినా కూడా జనాలు రిసీవ్ చేసుకున్నాడు అనుకున్నారు తెలియదు. కానీ తను ఓన్లీ ఈజ్ ఆల్వేస్ స్టేజ్ దట్ నాకు ఈ బిగ్ బాస్ టైటిల్ చాలా ఇంపార్టెంట్, మా భార్యని నా బాపని తీసుకురావడానికి, వాళ్ళ నా లైఫ్లోకి రావడానికి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ ఫర్ మీ అని చెప్పి ఫస్ట్ నుంచి ఆ ఏడుస్తూ తను ఒక సింపతి క్రియేట్ చేసుకున్నాడు. అలాగే సోనియా ఒక రొమాంటిక్ క్రియేట్ చేసుకుంది. అంటే ఎవ్రీబడీ ఈజ్ సక్సీడ్ ఇన్ దర్ ఓన్ జోనర్స్ యాక్చువల్లీ. సో మీరు నేను మేబీ ఎంటర్టైనర్గా మేబీ వర్కౌట్ అవ్వలేదు, నేను మేబీ ఆయనకి వర్కౌట్ అవ్వలేదు, నాకు ఐఎమ్ హ్యాపీ. అదే వర్కౌట్ అవ్వాల్సింది ఆయనకే కదా యాక్చువల్గా. ఆయనకు వర్కౌట్ అవ్వలేదని నేను అనుకున్నాను కాబట్టి వచ్చేసాను. మరి ఆయన ఏమనుకున్నాడో మీరు కలిస్తే అడగండి. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఇంకా బయట నానుతూనే ఉంది. మళ్ళీ అదేమన్నా మీరు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్? పెద్ద అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఏంటంటే దట్స్ ఇన్ ద ఇది ఇప్పుడు ఛార్జ్ షీట్ అయిపోయింది, కోర్టుకు వెళ్తుంది, అది ఎప్పుడో వాయిదా వస్తుంది, ఒక సంవత్సరం పట్టచ్చు. సడన్గా మీరు అందులో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నారా? నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవాలి. ఇట్లా జస్ట్ ఒక మీడియా ఫ్రెండ్ అడిగినప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూ అది వైరల్ అయ్యింది. రాజ్ ఫ్రెండ్ మామూలు మీడియా ఫ్రెండే తప్ప నాకేం క్లోజ్ ఫ్రెండ్ ఇంకా. ఇప్పుడు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. బట్ అప్పట్లో జస్ట్ నార్మల్గానే చేశాను. అబ్బాయి మీకు తెలుసా బాగా? అసలు ఆ క్యారెక్టర్ భూమి మీద ఉందనే విషయం కూడా తెలియదు నాకు. బట్ ఇట్లాగే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు అది అందరూ ఇటు వెళ్తుంటే నేను ఇటు వెళ్ళాను. సో ఏంటి వీడు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా అని చెప్పి క్వశ్చన్ చేయడం మొదలెట్టినప్పుడు ఐ హ్యాడ్ ఫ్యూ సోర్సెస్. నేను అది కూడా పబ్లిక్ డాక్యుమెంటే,
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైనా సరే అడిగితే ఇవ్వాలి. అంటే ఇలాంటి బయట ఏదైతే ఇష్యూస్ నడుస్తున్నాయో ప్రతి ఇష్యూలో యూ వాంట్ ఇన్వాల్వ్ ఆర్ ఓన్లీ ఇప్పుడు బయట లడ్డు ఇష్యూ నడుస్తుంది, యూ వాంట్ టు సంథింగ్ సే అబౌట్ దాట్? నో. ఓకే, అంటే మీకు సంబంధం లేదు? సంబంధం లేదనేది కూడా కాదు, కొన్ని మార్చుకోవాలి. నేను లైఫ్లో 100 డీల్ చేయలేను. ఒకటే జీవితంలో ఒక్క మంచి పని చేసేసి తర్వాత వెళ్ళి నా ఫ్యామిలీ నేను చూసుకుని నా ఎంటర్టైన్మెంట్ నా సినిమాలు నేను చూసుకుంటాను. ఒక్క మంచి పని చేద్దాం. ఎందుకు అది కూడా అంటే అది కూడా చేసేవాడిని కాదేమో. మీడియా ఇంటర్వ్యూస్ వల్ల కావచ్చు ఏదో ఒక నన్ను మామూలుగా ఈ రేంజ్లో ఉండేవాడిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు. సో మన మాటకు ఒక వాల్యూ ఇది అనేది ఏర్పడినప్పుడు దీనివల్ల ఏదైనా సమాజానికి మంచి జరగగలిగితే అట్లీస్ట్ ఒక్క మంచి పైన చచ్చే ముందు ఒక మంచి పని చేశాను నేను అని చెప్పి తృప్తిగా చావాలి. అంటే ఎవరి సైడ్ మంచి పని అది? అంత సేవింగ్ రాజ్ తరుణ్ ఈజ్ మంచి పనియా లేకపోతే ఆ అమ్మాయిని జైల్లో పెట్టించడం మంచి పని? ఆ అమ్మాయిని నేనేం జైల్లో పెట్టించలేదు. అంటే డ్రగ్స్ కేసు సంథింగ్? ఆ అమ్మాయి ఆల్రెడీ ముందే పోయొచ్చింది. అసలు నేను రాకముందే ఆ అమ్మాయి ఆల్రెడీ పోయొచ్చింది. ఓకే. సో అదే అంటున్నాను, ఇది కాదు, ఇలా 100 మంది కాదు లక్షల మందిలో ఉన్నారు బాధితులు. సో వీళ్ళందరినీ సేవ్ చేయాలి అంటే ఒకటి ఢిల్లీలో మనం గట్టిగా కూర్చొని మాట్లాడి ఒక ధర్నాను అటువంటిదైనా స్టే చేసి వాళ్ళని ఆలోచింపజేసేట్టు చేసి ఈ చట్టాలు పోలీస్ వ్యవస్థ మగాడిపైన డీల్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో అది మార్చుకోగలిగితే అందరికీ ఒకటే సింగిల్ షాట్. రీసెంట్ ఇష్యూ విత్ మన జానీ మాస్టర్ కూడా అది కూడా సిమిలర్ కదా? సిమిలర్. అది ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చింది కదా, హర్ష సాయి. సో ఎవరైనా కూడా ఏమవుతుందంటే ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు రిలేషన్లో ఉంటారు, సడన్గా ఏదో ఒక గొడవ వస్తుంది. అంటే వీళ్ళని చెప్పట్లేదు, ఏ గొడవ వచ్చినా తీసుకెళ్ళి 376 అంటే రేపు సెలబ్రిటీ కాబట్టి ఆబ్వియస్లీ వాడికి మీడియాలో నుంచో పెట్టినా పోలీస్ కేసు పెట్టినా అంటే తన లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుందన్న ఒక ఆతృతతో దే టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ యాక్చువల్లీ. మేబీ అంటే కొంతమంది డబ్బుల కోసం చేయొచ్చు, కొంతమంది వేరే ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఏదైనా జరిగింది ఏదైనా ఫైనల్గా వాళ్ళు పెట్టే కేసు రేప్ కేసు లేకపోతే 493 పెళ్లి చేసుకుంటాను మోసం కేసు సంబంధం లేకుండా ఈ సెక్షన్లు పెట్టేస్తే ఓ 10 ఏళ్ళు జైలు శిక్ష, వీడికి బెయిల్ రాదు, ఇవన్నీ బెదిరిచ్చేస్తే వాడిని కాళ్ళబేరాలకు తీసుకురావచ్చు. నిజానికి పెట్టాల్సింది వేరే సెక్షన్ అయినా కూడా ఈ సెక్షన్లో పెట్టడం అనేది ప్రాబ్లం నాకు. సో ఇది మనం ఇప్పుడు మగాడు అనుకున్నా కూడా పెట్టలేదు. నిన్ను ఎవరైనా మోసం చేసింది సార్, నన్ను ఈ అమ్మాయి మోసం చేసింది అని చెప్పి నువ్వు పోరా అంటారు. సో యూ వాంట్ టు గెట్ ఈ లా అన్ని చేంజ్ చేద్దామని మీ ఉద్దేశం యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ శేఖర్ భాష. అండ్ సో మళ్ళీ మీరు నారీ ఎంట్రీ కాకుండా ఒక నారదుడు ఎంట్రీగా మళ్ళీ లోపలికి వెళ్ళాలని సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ విత్ యువర్ న్యూ బోర్న్ బేబీ బాయ్. రైట్ కౌశల్, నైస్ మీటింగ్ యూ టూ.